చెప్పాము 13వ వచనం కరెక్ట్గా చదవాలి. పెదవుల తరాలు చూద్దాం. ముందు అతని చెంపలంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఏమంటాం? చెంప. యేసు ప్రభు చెంపలను కొట్టారా కొట్టలేదా? అతి సుకుమారమైనటువంటి చెంపలు, అతి సుకుమారమైనటువంటి చెంపలు. ఎలాంటి చెంపలు అంటే సుగంధ మూలికల పెరుగు మడుల వలె సువాసన వెదజల్లును. ఆయన చెంపల నుంచి ఈ శరీరం అనేది సువాసన వెదజల్లుతుందంట. సుగంధ మూలికలు అంటే వాసన ఇచ్చే గంధకం మూలికలు ఉన్నాయి సరే, గంధ చెక్కలు సువాసన వెదజల్లుతున్నాయి. ఆయన చెంపలు అతి సుకుమారమైన, ఆ సుకుమారమైన చెంపల మీద ఎన్ని దెబ్బలు కొట్టారమ్మా, ఎన్ని దెబ్బలు కొట్టారు చూసారా? ఇంకా ఆయన చెంపలు సుకుమారంగా ఉంటాయా? అలా కొడతా ఉంటే, చెంపల మీద కొడతా ఉంటుంటే ఆయన అందం ఎక్కడుంటుంది? ఆయన సౌందర్యం ఎక్కడుంటుంది? ఎందుకు ఆయన చెంపల మీద దెబ్బల మీద ఎన్ని పడ్డాడు? ఆయన అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యం చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. అనేక మందిని స్వస్థపరిచాడు, మేలుడు చేశాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసి చూపించాడు. 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారం పెట్టాడు. వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని జయించలేడా? జయిస్తాడు. అయినప్పటికీ కూడా ఆయన చెంపల మీద దెబ్బలు కలిగి ఆయన సౌందర్యాన్ని అంతా కూడా కోల్పోయాడు. ఎందుకంటే అది నీ కోసము నా కోసము మానవాళి రక్షణార్థమై ఆ యొక్క దెబ్బలు తిన్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 22వ వచనం చూడము ఒకసారి. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 22వ వచనం. యేసు ఇట్లు పలుకగా దగ్గరకు వచ్చి ఒక బంట్రోతు చెంప మీద అక్కడ ఉన్నటువంటి బంట్రోతు యేసు ప్రభువుని పిలిచి ఎక్కడ కొట్టాడమ్మా? లాలి చెంప మీద కొట్టాడు. మరి ఆయన యొక్క రూపము చెదిరిపోక ఎలా ఉంటుంది? ఆయన సొగసు తగ్గిపోక ఎలా ఉంటుంది? చెంప మీద కొడుతూ ఉంటే పగిలి ఏం కాస్తుంది? రక్తము దారలుగా ప్రవహిస్తాం. రక్తము దారలుగా వారి యొక్క కఠినమైనటువంటి చేతులు, బట్టులు కఠినమైనటువంటి చేతులతో, ఈయన చెంపలు అతి సుకుమారం, వాళ్ళ చేతులు కఠినమైనటువంటి చేతులు. వాటితో కొట్టినప్పుడు ఆ కరుకైనటువంటి చేతులతో కొడుతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి. ఇంకా సౌందర్యం ఎక్కడ ఉంటుంది? ఇంకా సొగస్సు ఎక్కడ ఉంటుంది? అదే వాక్యము ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసయ్య నీ కోసము నా కోసము మానవాళి అందరి నిమిత్తమై ఆయన సొగస్సును కోల్పోయాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య అందగాడయుండి ఎందుకు ఇలా కురిపిగా మారాడు? ఆయన చూడలేకపోతాం. ఆ స్థలాలకు వచ్చేసరికి చూడలేకపోతాం. కొరడా దెబ్బలు, సులువు కింద పడిపోవడం, బళ్ళెముతో పడవటం, బాధలు చూడండి. విరూపముగా మారిపోయాడు ఆయన. మానవాళి రక్షణ, నన్ను రక్షించడానికే ఆయన ఇన్ని బాధలు పడ్డాడు. తర్వాత ఆయన పెదవులు చెప్పమ్మా, పెదవులు ఎలా ఉన్నాయి? ఆయన యొక్క పెదవులు ఎలా ఉన్నాయో చూడండి. ఎలా ఉన్నాయంటే గంధపు రసము పూసినటువంటి పెదవులలాగా లిల్లీ. మీరు అసలే చదవట్లా, మీరు ఏదో చదువుతున్నారు, ధ్యాసలు ఇక్కడ లేదు. వాక్యం కంటిన్యూస్గా చదవాలి. లిల్లీ పూల వాసన వస్తుంది అంట. మన పెదాలు ఏం వాసన వస్తాయమ్మా? మన పెదవులు ఏం వాసన వస్తాయి? బిర్యానీ వాసన. ఇంకేముంది? ఇంకానా? ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. మద్యపానము వాసన, కిళ్ళీ వాసన, గుట్కా వాసన, ఇంకేమున్నాయిగా పెదాల కింద పెట్టుకుంటున్నాం ఇప్పుడే. అదేనా గుట్కా? ఈ వాసనలు వస్తాయి. సిగరెట్ వాసన, చుట్ట వాసన, ఇలా చెడు వాసన, ఇవన్నీ. కానీ యేసు ప్రభువుకు ఉన్నటువంటి పెదవులు ఎలా ఉన్నాయంటమ్మా?
గంధపు రసము పూసినటువంటి పెదవుల్లాగా ఉన్నాయంట. సువాసన లిల్లీ పూల సువాసన కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి పెదవులు, అవేమి లిప్టిక్ వేసుకునేవి కాదు, అవునా? ఆకర్షణీయమైనటువంటి పెదవులు కలిగినటువంటి ఆయన. చెరువులో ఒక కలువ వికసించినప్పుడు అది చూడటానికి ఎంత బాగుంటుందమ్మా? అప్పుడే వికసిస్తుంది అనుకో, వికసించినప్పుడు ఆ రేఖలు ఎలా ఉంటాయి? చాలా అందంగా, ఎంత బాగుందో చూడని మనసులో ఒక ప్రశాంతత వస్తుంది. యేసయ్య పెదవులను చూస్తే చాలు అంత నెమ్మది, అంత ప్రశాంతత అనేది మనలో ఏర్పడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ కలువ రేకులను పోలి ఉన్నటువంటి యేసయ్య పెదాలు ఏమైపోయినాయి అంట? చిట్లిపోయినాయి అంట. కొరడా దెబ్బలకి ఆ చివర్లు తగిలి ఆ పెదాలన్నీ కూడా ఏమైపోయినాయమ్మా? చిట్లిపోయినాయి. రక్తాలు దారులుగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇంకా అందం ఎక్కడ ఉంటుంది ఆయన దగ్గర? తన సొగసును పోగొట్టుకున్నాడు, తన అందాన్ని పోగొట్టుకున్నాడు, తన చక్కదనాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరి కోసం అంటే మన కోసమే, నీ కోసమే, నా కోసమే. మానవాళి రక్షణార్థమై తన అందాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. 14వ వచనం చదువు. అతని హస్తములు, హస్తములు అంటే ఏంటి? చేతులు. ఆయన చేతులు, యేసు ప్రభు యొక్క చేతులు ఎలా ఉన్నాయంట? బంగారపు కడ్డీల వలె ఉన్నాయంట. బంగారపు కడ్డీలు ఎలా ఉంటాయి? నిగనిగ మెలుస్తూ ఉంటాయి, అందంగా ఉంటాయి. ప్రభు యొక్క హస్తాలు బంగారు కడ్డీల వలె ఉన్నాయంట. ఆ హస్తాలతోనే కదా ఏం చేస్తాడు ఆయన? కొంటివారికి, గుడ్డివారికి, మోగవారికి, చెవిటివారికి, నడవలేని వారికి, పక్షవాత రోగులకు, అనారోగ్యాలకు, అనేక వ్యాధులతో ఉన్నటువంటి వారిని తాకి స్వస్థపరిచింది. అదిగో ఆ స్వచ్ఛమైనటువంటి మేలి రకపు బంగారం చేత తయారు చేయబడినటువంటి హస్తాల్లాగా ఆయన ఉన్నాయంట. ప్రైజ్ ద లార్డ్. కానీ అలాంటి మేలైన పవిత్రమైన బంగారు ఛాయ కలిగిన ఆ చేతులకు ఏం కొట్టాం మనం? ఏం కొట్టాం? మేకలు కొట్టేస్తాం. ఆ బలమైనటువంటి చేతులు అయినప్పటికీ కూడా వాటికి లాగి నొక్కి పెట్టి మనము మేకలు కొట్టేసి హింసించు. ఇక్కడ ఇంకా ఎక్కడ ఉంటుందమ్మా ఆయన దగ్గర అందం? ఇన్ని బాధలు పడతా ఉంటే ఇంకా సొగసు, ఇంకా ఆనందం ఇవన్నీ ఎక్కడుంటాయి ఆయన దగ్గర? ఆ రూపమంతా కూడా అందమైనటువంటి, అతి సౌందర్యమైనటువంటి ఆ రూపమంతా కూడా ఏమైపోయిందమ్మా? కురూపిలాగా, విరూపిలాగా మారిపోయిందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. తర్వాత చదువు. వక్షం. వక్షం అంటే ఏంటి? శరీరం. ఆయన వక్షం, ఆయన శరీరం ఎలా ఉందంట? నేల మణులు పొదిగిన దంతపు దిమ్మె. డైమండ్స్, అతి ఖరీదైనటువంటి డైమండ్స్ మనకు తెలుసు. మనం అసలు చూడలేదండి, చూడలేం కూడా. ఖరీదైనటువంటి ఒక్కొక్కటి 50 లక్షలు ఉండొచ్చు, ₹1,00,00,000 ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు డైమండ్, అవునా? అతని యొక్క శరీరం ఎలా ఉందంట? వజ్రాలు పూసినటువంటి, ఆ డైమండ్స్తో పూసినటువంటి నీలపు రంగులో ఆ యొక్క శరీరం ఉందంట. డైమండ్స్ కన్నా విలువగా ఉంది ఆయన శరీరం. ఆకాశపు రంగును కలిగి ఉన్నాడంట. పరలోకములో ఉండే శరీరం అని అర్థం. ఆకాశము రంగు కలిగి ఉండడం అంటే, నీలము శరీరం కలిగి ఉండడం అంటే పరలోకములో ఉండేటువంటి శరీరం అని అర్థం ఒకటి మనకి తెలియజేస్తా ఉంది. అలాంటి శరీరము ఏమైపోయిందమ్మా? పునాతునకలైపోయింది, పగిలిపోయింది, రక్తము దారులు కారిపోతూ ఉంది. నేలను నాగలితో దున్నినట్లుగా ఛాయలు ఛాయలు పడిపోయి కొరడాలతో కొడతా ఉంటాయి. చూడండి ఎంత ఘోరముగా మనము మన పాపముల నిమిత్తమై ఆయన హింసించామో ఈరోజు ప్రభు యొక్క సౌందర్యం మనకు తెలియజేయాలి. సొగసుగాని సౌందర్యం మొత్తాన్ని మన నిమిత్తం ఆయన కోల్పోయాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. 15వ వచనం చెప్పము. అతని పాదములు బంగారు పాదులలో నెలకొల్పిన చలువరాతి స్తంభములు. బంగారు పాదములు. నా యేసయ్య పాదములు ఎలాంటి పాదాలమ్మా? దేవదారు వృక్షాలు. ఏంటయ్యి? దేవదారు వృక్షాలు. ఇంకా చలువరాతి స్తంభాలు, లెబనాను కొండల వరకు.
తమలా వృక్షము వలె. ఇవన్నీ అందానికి సూచన అనమాట బైబిల్ గ్రంథంలో. ఆయన యొక్క పాదములు అలా ఉన్నాయంట. అలాంటి పాదాలని ఏం చేసాం మనము? ఏం చేసాం? పాదాలని మేకులు కొట్టేసాం. 2 పాదాలు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఏం చేసామమ్మా? మేకులు కొట్టేసాం. ఇంకా అందం ఎక్కడ ఉంటుంది ఆయన దగ్గర? ఇంకా అందం ఎక్కడ ఉంటుంది? ఆయన దగ్గర ఉందా? లేదు. 16వ వచనం, అతని సంభాషణము మహామధురముగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంభాషణ అంటే నోరు. ఆయన నోరు ఎలా ఉంటుందంట? అతి మధురమైనటువంటి నోరు. ఏమి నోరు అది? అతి మధురమైనటువంటి నోరు. ఆ నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఒక అద్భుతం చేస్తాం. ఆ పిల్లని బయటికి తీసుకెళ్ళి కాసేపు బయటికి తీసుకెళ్తామేమో చూస్తున్నాను నేను. వచ్చిన చూడమండి, అతని నోరు అతి మధురం. ఆయన నోటి నుండి జాలు వారేటువంటి మాటలు, జీవజలపు ఓటలు, పాపపు మాటలు ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా రాలేదు. ఆయన నోట నుంచి పక్షవాతం అంటాడు, నువ్వు లేచి వెళ్ళన్నాడు. వెంటనే ఆ నోటి మాట అక్కడ స్వస్థత ఇచ్చింది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎంతో మధురం, ఎంతో మధురం. అలాంటి మధురమైనటువంటి నోరు ఏమైపోయిందమ్మా? ఎర్రగా అయిపోయింది, రక్తంతో నిండి ఉంది. కొట్టిన చోట కొట్టకుండా శరీరం అంతా కూడా ప్రభువుని చిత్రహింసలు పెట్టేశారు. పెదవులు పగిలిపోయింది. ఇంకేం మాట్లాడతాడు ఆయన? తన సొగస్సునంతా కూడా ఆయన కోల్పోయాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. కాబట్టి ఇది ఆయన యొక్క అందం, యేసుప్రభు యొక్క సౌందర్యం. ఇది యేసుప్రభు యొక్క అతి సుందరమైనటువంటి చక్కదనం. ఇది యేసుప్రభు యొక్క మనోహరం. ఇది యేసుప్రభు యొక్క అతి 10,000 మందిలో గుర్తించగలిగినటువంటి సౌందర్యమని ఈ యొక్క లేఖనం మనకు తెలియజేస్తాము. ఎలాంటి సొగస్సుని, ఎలాంటి సౌందర్యం కలిగినటువంటి ప్రభువు నీ నిమిత్తము, నా నిమిత్తము, మానవాళి తన నిమిత్తము ఆ సౌందర్యాన్ని కోల్పోయి ఎలా అయిపోయాడమా? ఒక కురూపిగా మారిపోయాడు. ఆఖరిగా మనం ధ్యానం చేసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఇంత అందము, ఇంత సౌందర్యము, ఇంత చక్కదనము, ఇంత పెదవులు, నోరు, మరి చేతులు, కాళ్ళు, ఇంత అందముగా ఉన్నటువంటి ప్రభువు కురీపిగా ఎందుకు మారిపోయాడంటే ఆఖరి వచనం చాలా గుర్తుపెట్టుకోండి. 40 దినాలు కూడా గుర్తుంటుంది. ఎంత సౌందర్యమైనటువంటి ప్రభువు ఎందుకు కురూపిగా మారిపోయాడు అంటే, చదువు 5వ మళ్ళీ చదువు. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మనను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.